ఇంకా నీకోసం నేను వెయిట్ వేరీ చెయ్యాలా? ఏందా వేసుకొని ఉన్నావు నువ్వు? సరే ఒక స్నాప్ తీసుకో. హాయ్ దీప్. హాయ్ రియా, వాట్ అ Hello. ప్లెజెంట్ సర్ప్రైజ్. ఐఎమ్ ఫైన్. సర్ప్రైజ్ ఏంటి? నేను ప్రతిరోజు ఇక్కడే వర్కౌట్ చేస్తానికి వస్తున్నానని నీకు తెలుసు కదా. అవును, నేను అది ఆలోచించలేదు. ఇది ఎవరు? తితిలి. హాయ్ తితిలి, హౌ హాయ్, యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. వీడికి నువ్వంటే చాలా భయం తెలుసా? యాక్చువల్లీ నేనేమి అంత సీరియస్ అయిన అమ్మాయిని కాదు. మా ఇద్దరు కిస్సింగ్ సీన్ యాక్ట్ చేసేప్పుడు నిన్ను తలుసుని వాడు ఎంత భయపడుతున్నానో తెలుసా నీకు? ఇప్పుడు కూడా మా మంచి ప్యార్ రైట్ దీప్? అవును. డూ వన్ థింగ్. ఒక రోజు నువ్వు దీప్ కలిసి మా ఇంటికి వస్తారా? ఖచ్చితంగా నేను వస్తాను. చాలా బాగా హాట్ చాక్లెట్స్ చేస్తాను. టీ టీ టీ. దీప్ కు బాగా తెలుసు. ఓ, నువ్వు తన ఇంటికి వెళ్ళి ఉన్నావా? అవును, ఒక పని విషయం కా. సరే సరే. See you See soon. you. Bye. Bye. బాయ్ బాయ్ బాయ్. అది తను అబద్ధం చెప్తుంది. ఒక్క నిమిషం. ఎన్నిసార్లు తన ఇంటికి వెళ్ళి ఉన్నావు నాకు చెప్పకుండా? అదే ఇద్దరు కళ్ళలో కలిపెట్టి బాగా మాట్లాడుకుంటున్నారే. ఎక్కడ నేను కళ్ళు చూసి మాట్లాడాను? తన కళ్ళకి లెన్స్ వేసుకుని ఉంది. అంతేనా? నీ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ డిఎం చేసినా దానికి రిప్లై చేస్తూ కూర్చుంటున్నావు. అది చేసే కావాలి, అది చెప్తే నీకు అర్థం అవదు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? మినీని నువ్వు కలవలేదని నా మీద కోపం చూపిస్తున్నావా? నువ్వేం చెప్తున్నావు మరి? ఇదంతా నా ఇమాజినేషన్ అనుకుంటున్నావా? నువ్వు ఏమీ ఆలోచించడం లేదు. ఎగ్జాక్ట్లీ ఏంటి నీ ప్రాబ్లం? నీ ప్రాబ్లం నాకు తెలుసు. నా వెబ్ సిరీస్ ఇప్పుడు రిలీజ్ అయ్యి అది బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నీకు చూస్తుంటే చాలా జలస్ గా ఉంది. యూ ఫస్ట్ వెళ్ళిపో నువ్వు, లేదంటే ఇప్పుడు టీ పైన పోసేస్తాను. ప్లీజ్ తితిలి, చేతులు ఇస్తే నమస్కారం ఇస్తాను. డోంట్ బి చైల్డిష్. మళ్ళా నువ్వు నన్ను బ్లాక్ చేస్తున్నావా? ఖచ్చితంగా బ్లాక్ చేస్తాను. ఇప్పుడు నా అవసరం లేదు కదా నీకు. అదే ఇప్పుడు నీకు అమ్మాయి దొరికింది కదా, వెళ్ళు, తన దగ్గరికి వెళ్ళు. గెట్ లాస్ట్. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా చేతిలో అయిపోతావు నువ్వు. సరే ఓకే 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 ఓకే. ఓవర్కా చేయడంలో నువ్వు PhD తీసుకున్నావు. సరే బయలుదేరుతున్నాను. పోవడానికి ముందా ఈ టీకి డబ్బులు ఇచ్చేస్తాను. నేను డబ్బు ఇవ్వలేదని చెప్పదు. మర్యాదగా వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో నువ్వు. సరే ఏమీ చేయొద్దు. వెళ్ళి చావు. ఇది పైన పోసేస్తాను, మర్యాదగా వెళ్ళిపో. తమ్ముడు టీకి ఎంత అయింది? 15 రూపాయలు. నీకొకటి తెలుసా? ఎవరి కోసం చేశానో వాళ్ళు తినడానికే రాలేదు. మా కఠినంగా మాట్లాడకుండా తనతో కొంచెం నిదానంగా మాట్లాడు. ఎప్పుడు చూసినా నువ్వు నా తప్పే కనబట్టు. మినీని అనుకుంటే నాకు చాలా బాధగా ఉంది. తనకు తిండి కూడా పెట్టకుండా ఉంచుకుంటున్నా అనుకున్నావా? అలాగేం కాదు. నువ్వు పనికి వెళ్ళాలి కదా. బాధ్యత తీసుకునే తీరాలి. నీ మాట వినాలి. నా బాధ అది కాదు. మినీ విషయానికి వస్తే ఎవరు మాట వినడం లేదు. ఎగ్జాక్ట్లీ. కానీ చాలా గొప్పగా ఆర్డర్ ఇస్తుంది. తన నానిలాగే. ఏయ్ ఏయ్, నీ నాన్న పెళ్ళికి వెళ్ళలేదా? దాని గురించి నీకు అనవసరం. మా నాన్న చెప్పాడు ఈ విషయం చాలా రోజులుగా జరుగుతుందని. ఆఫీస్ లో అందరికీ తెలుసు అంతా. అఫైర్. ఇది ఎంత అవమానమో తెలుసా? ఇలా చూడు, నేను మీ నాన్న గురించి మాట్లాడితే గబ్బు గట్టుపోద్ది తెలుసా నీకు? హౌ డేర్ యు! ఆ రోజు నీ ముక్కు పగలు కొట్టా, ఈ రోజు నీ తల పగలు కొట్టేదా? దీంతో ట్రై చేస్తావా? నక్కల్ డస్టర్ చేతిలో పెట్టుకొని తిరుగుతున్నావా? ఇది గూండాలు యూజ్ చేసేది. నీ దగ్గర ఎందుకు ఇది? దీనిని సెల్ఫ్ డిఫెన్స్ కోసం నా దగ్గరే పెట్టుకొని ఉన్నాను. నువ్వు చిన్న క్యూట్ అమ్మాయివి, ఎందుకు ఇలా రౌడీలా బిహేవ్ చేస్తున్నావు? పెయింటింగ్ అండ్ హిప్ హాప్ కాకుండా నా దగ్గర రౌడీ ఈదం కూడా ఉంది. నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు. నన్నెవరూ అర్థం చేసుకోరంట. నన్ను చూస్తే ఎలా పిచ్చిదానిలా కనపడుతున్నానా నీకు? ఐస్ క్రీమ్ తిను, తల వేడి తగ్గిపోతుంది. ఇటు చెడు తల బాగా ఆరిపోయే ఉంది. నాకంతా అర్థమైందిలే. సో హౌ ఇస్ ద డేట్? ఏమన్నావు? నీకెలా తెలుసు? నాకు తెలుసు కదా, ఐలైనర్ వేసుకోవడంలో లేట్ అయింది. స్మచ్ అయిందా ఏంటి? నీకు ఈ డిటెక్టివ్ పనులనే అవసరం లేదు, అర్థమైందా? ఎలాగెళ్ళానో అలాగే ఉన్నాను. మీరు ఎందుకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు?
ఎక్కువ తెలివిగా మాట్లాడుకు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. చాలాసేపు ఏడిస్తే మేకప్ పోయేస్తుంది కదా, దీనికి తెలివి అవసరం లేదు, జస్ట్ కామన్ సెన్స్. కామన్ సెన్స్. ఐస్ క్రీమ్ తినో. బాగానే వచ్చింది. ఇది బాలేదు, ఇంట్లో చేసినట్టు లేదు. ఇల్లు కాదు, హోమ్ స్టే అనుకుని తిను. ఇంత చండాలంగా ఇస్తే హోమ్ స్టే కూడా క్లోజ్ చేయాల్సిందే. మీ జనరేషన్తో ఇదే ప్రాబ్లం, దేన్నే ఒప్పుకోరు, అన్నిటికీ కంప్లీట్ చేస్తూనే ఉంటారు. మీ జనరేషన్లో ఉన్న ప్రాబ్లం అదేంటో పిన్ని, అన్ని విషయాల్లో ఇలానే డిలా చేస్తారు. అక్క సరిగానే చెప్పింది, నువ్వు చాలా కొవ్వు పట్టిన దానివి, అన్నిటికీ ఎదురు సమాధానం చెప్తూనే ఉన్నావు. కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు అది ఇలానే ఉంటుంది, కానీ మీరు అది ఒప్పుకోరు కదా. ఐ క్యాన్ అండర్స్టాండ్. నేను నీకోసం ఎంత కష్టపడి వండాను, మనం ఎంత మంచి చేసినా చెడే జరుగుతుంది అంటుంది, అదేంటో ఇప్పుడు అర్థమైంది నాకు. పిన్ని, ఇది ఫేవర్ కాదు, ఇలా చెప్పాలంటే చారిటీలా ఉంటుంది. ఫైన్, ఐమ్ సారీ. మీరు నాకు అమ్మ కాదు, సో ట్రై చేయొద్దు. మీరు నాకు ఫ్రెండ్గా ఉండండి. అయ్యో రామా, ఏం నోరే నీకు నా తల్లి. సరే ఇట్రా, నా ఫ్రెండ్ కదా నువ్వు, దాని ఒళ్ళో కూర్చో, మొత్తం అన్న తినిపించేస్తాను, తినేసే. సరే ఆ చూపి, బాగుంది కదా, అంతే ఫుల్గా తినేసేయాలి నా బంగారు తల్లి. రోజులు గడిచే కొద్దీ నాకు బాగా అర్థమవుతుంది, నీలాగా నేను అస్సలు ఉండలేను. నువ్వు తప్పించుకున్నావు. నేను ఒక తెలివి తక్కువ దాన్ని. జీవితంలో దెబ్బ తగిలి ఇలా నిద్ర మాత్రలు వేసుకుని చనిపోవడానికి ట్రై చేస్తుంటాను. ఎందుకు ఇంత నెగటివ్గా మాట్లాడుతున్నావు నువ్వు? నీ స్థలంలో వేరెవరైనా ఉంటే అలాగే పిచ్చి పట్టి పారిపోయి ఉంటారు. నువ్వు ఎలాదా మేనేజ్ చేస్తున్నావు, నా వల్ల కావట్లా. ఇవంతా నేను మినీ కోసమే ఓర్చుకుని ఉన్నాను. తను వినరానిదంతా వింటుంది. వాళ్ళ అమ్మ చాలా పిరికిదని. ఊరుకో, నువ్వు ఫస్ట్ బాగవు, అవన్నీ ఆలోచించకు. అక్క త్వరగా తినండి, చాలా టైం అయింది, టాబ్లెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు నాకేమొద్దు, వెళ్ళు. ఎందుకని తినవు ఇంత మంచి ఆహారాన్ని? తీసుకో, తిను. ఆకలి లేదని చెప్తున్నాను కదా, ఏం చేస్తావు? నేనేం చేయగలను, తినిపిస్తాను. దా ఇటు చూడు, ఇటు తిరుగు, ఆ పెట్టుకో, ఆ చూపి. హా, గుడ్ గర్ల్. పొదుగు ఓపెనా నాగిరా చెప్తావా? అసలు నిజంగా ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఒకటి మాడిపోతుంది, లేదంటే గంజైపోతుంది. ఇది అసలు నా పెళ్లి జీవితలాగమే ఉంది. ఒకటి బాగా వెళుతుంది, లేదా అక్కడ మెల్ట్ అవుతుంది. వినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ నాకు ఒక పెద్ద ఛాలెంజ్ ఇది. అది కాదు, అదితా ఓ ప్రాబ్లమే లేదు. నీకు ఓ విషయం తెలుసా? వీళ్ళు ఒకసారి నా దగ్గర చపాతీ చేయమని చెప్పాడు. నా తప్పే. ఏదో ఒక దేశం మ్యాప్ లాగా చేసి పెట్టాను. ఆ మ్యాపే ఎక్కడ ఉంది తెలియదు. అలాగంతా చెప్పకండి, నేను చాలా కష్టపడి తయారు చేశాను దాన్ని. అలాగే తయారు చేసి చేసి ఏ పని సరిగా చేయలేదు. నేను చేసే చపాతీ నువ్వు చూసినావు కదా, దాన్ని చూస్తే జాముండ్రీ బాక్స్ కాంపోజర్ చేసినట్టు ఉంటుంది. నేను అమ్మతో చెప్పుండొచ్చు, కానీ తర్వాత ఏం జరుగుతుంది? అందరు బంధువులకి ఫోన్ చేసి చెప్తుంది, మళ్ళీ వాళ్ళందరూ నా గురించి ఎగతాళి చేసి నవ్వుకుంటూ ఉంటారు. ఇలా చూడు, అమ్మ పిన్ని అందరూ ఇలాగే మాట్లాడుతున్నారు. అది బెద్ద చేయకూడదు. నేను ఉన్నాను కదా, నేను నిన్న బాగా ట్రైన్ చేస్తాను. కానీ చూడు ఏమి జరుగుతుందని. నువ్వు నా దగ్గర ఊరికే మాట్లాడుతూ ఉండు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. విష్ణు అన్నయ్య, మీరు ఇక మీదట జంక్ ఫుడ్ తీసుకోవడం కొంచెం తగ్గించుకోండి, లేకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది. అందుకే చెప్తున్నాను. నీకు నేను నా ఒక విషయం చెప్తాను. నీ వల్ల అయితే తనే ఒకసారి మార్చు. నేను చెప్పేదాన్ని విను. ఈ రోజు కాకపోతే రేపు, కానీ ఖచ్చితంగా అవుతుంది. తెలుసా, వంట చేసేది ఒక ఆర్తే. ఇది ఒక డిజైనే. రసిచి తినండి.